హలో అండి అందరికీ. వెల్కమ్ టు సినిమా బండిల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ రివ్యూ వచ్చేసి 'మై డియర్ దొంగ'. అభినవ్ గౌతమ్ అండ్ శాలిని గారు మెయిన్ లీడ్స్లో యాక్ట్ చేశారు. మూవీ అయితే పర్లేదు, ఒకసారి చూడొచ్చు. దీన్ని డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ చేశారు. ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక స్టోరీలోకి వెళ్తే టైటిల్కి తగ్గట్టుగానే మన హీరో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల కొన్ని చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అలా చేసే టైంలో మన హీరోయిన్ హీరో లైఫ్లోకి ఎంట్రీ ఇస్తుంది. అలా ఎంట్రీ ఇచ్చాక వాళ్ళ లైఫ్స్ ఎలా చేంజ్ అయ్యాయి, అసలు వాళ్ళిద్దరూ ఎలా ఒకటయ్యారు అనే దాని గురించి ఉంటుంది. మూవీ స్టోరీ అయితే నాకు కొంచెం యూనిక్గా అండ్ కన్విన్సింగ్గానే అనిపించింది. బట్ హీరోకి హీరోయిన్కి మధ్య ఇంకొన్ని సీన్స్ పెట్టుంటే బాగుండేది. అలాగే క్లైమాక్స్లో కూడా సరైన ఎండింగ్ ఇవ్వలేదు. ఆడియన్స్ ఇమాజినేషన్కే వదిలేసినట్టుగా ఉంది. ఇవి కాకుండా మూవీలో చాలా వరకు వన్ లైనర్స్ అండ్ కామెడీ టైమింగ్ అయితే బాగానే వర్కౌట్ అయింది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అభినవ్ గౌతమ్ అండ్ శాలిని గారు బాగా పర్ఫామ్ చేశారు. అలాగే నిఖిల్ అండ్ దివ్య గారు కూడా బాగా యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ రైటర్ విషయానికి వస్తే ఈ మూవీకి హీరోయిన్గా యాక్ట్ చేసిన శాలిని గారే ఈ మూవీకి రైటర్గా కూడా పనిచేశారు. అండ్ డైరెక్టర్ వచ్చేసి బిఎస్ సర్వజ్ఞ కుమార్ గారు బాగానే డైరెక్ట్ చేశారు. ఫైనల్గా ఇట్స్ ఏ వన్ టైం వాచ్ మూవీ. నాకైతే మూవీ ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. సో ఇట్స్ ఏ డీసెంట్ వాచ్. సో దట్స్ ఇట్ గైస్. ఇది నా రివ్యూ. నా రేటింగ్ వచ్చేసి 2.5/5. మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.